హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? మనం రోజు తెచ్చిన సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో ఇలా డబ్బాల్లో పెట్టుకొని డబ్బాల్లో మూత పెట్టి కిందనే పేపర్ వేసి అప్పుడు దాంట్లో కరివేపాకు వేసి ఇక పుదీనా వేసి ఇక్కడ ఇక్కడ కొత్తిమీర, ఇక్కడ ఇంకా చెక్కాలి. పుదీనాను కొత్తిమీర రెండు చెక్కాలి. ఇలాగ డబ్బాలో పెట్టుకుంటే మీకు మినిమం 15 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అలా తెచ్చి ఫ్రిడ్జ్లో కవర్తో పెట్టి దాంట్లో తింపుకొని చేసుకుంటే అవ్వదన్నమాట. మనం తెచ్చిందంతా వృధా అలా చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్? శుభ్రంగా నీట్గా ఇలాగ డబ్బాల్లో పెట్టేసి దాని కింద ఒక కాగితం పెట్టి ఇలా చేసుకోవాలి. ఎవరైనా సరే మనకేం ఊరికినా రావట్లే కదా డబ్బులు. మొగుడు సంపాదిస్తే మనం తేవాలి, అంతే కదా. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా జాగ్రత్తగా ఇలాగ డబ్బాల్లో పెట్టేసి 15 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మీకు ఏ ఐటమ్ అయినా సరే ఇలా చిక్కుకొని ఇలా చిక్కేసి ఇలా డబ్బాలు వేయాలన్నమాట. వేస్తే మీకు మినిమం 15 రోజుల వరకు యూస్ఫుల్ అవుతాయి. అలాగేనా ఫ్రెండ్స్? నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరే నాకు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గీతను మాట్లాడుతున్నా. డబ్బాలు ఇలా కరివేపాకు, ఇలాగా మెంతాకు ఇది గోంగూర. ఈ కాళ్ళు పప్పుచారులైనా వేసుకోవచ్చు, చారులైనా వేసేసుకోవచ్చు. కరివేపాకు మాట, ఇది పుదీనా. పేపర్ వేసి పెట్టాను డబ్బాల్లో. ఇలా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అందరూ ఇలాగే చేయండి. ఆడవాళ్ళందరూ అలా కవర్లతో పెడితే శుభ్రంగా మెత్తగా అయిపోయి దేనికి పనికిరాకుండా అయిపోతాయి. ఇలా డబ్బాలో పెట్టుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది, మనీ సేవ్ అవుతుంది. 15 రోజులు యూజ్ చేసుకోవచ్చు. మనం కొంచెం ఒక అరగంట కూర్చుంటే టీవీ చూస్తుంటేనే మనం చేసుకోవచ్చు పని, ఏ పని అయినా సరే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నేను గీత మాట్లాడుతున్నా, వంక గీత. ఓకేనా ఫ్రెండ్స్?